ఈటీవీ ప్రేక్షకులందరికీ వారవ స్పెషల్ ఎపిసోడ్ వరలక్ష్మి వ్రతంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చూస్తున్నారు కదా, మా స్టూడియో మొత్తం డెకరేషన్ అయిపోయింది, అలాగే నా పూజ కూడా అయిపోయింది. మరి మీరు ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఎపిసోడ్లో చక్కటి డిషెస్ చేయాలని నేను మీకోసం వచ్చేసాను. సో మరి మీ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ మరి పట్టు చీరలు కట్టుకుని చక్కటి గాజులు నగలు అన్నీ వేసుకుని రెడీ అయిపోయారా? అమ్మవారికి స్పెషల్ డిషెస్ తయారు చేసేసారా? ఒకవేళ తయారు చేయలేదు అనుకోండి, ఇంకా లేట్ ఉంది అంటే ఈ డిష్ చూసి చేయండి. లేదు అంటే ఈరోజు మీ డిష్తో కానివ్వండి, మరో శుక్రవారం కావాలంటే ఈ స్పెషల్ డిష్ చేసేసి అమ్మవారికి పెట్టండి. ఏం పెద్దగా స్పెషల్ లేదండి, మీకు తెలిసిన డిషే, కాకపోతే మా స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను. మరి అమ్మవారికి మనము ఈ వరలక్ష్మి వ్రతం రోజు కంపల్సరీగా మనము శనగలు పెడతాం కదా, ఆ శనగలతో ఒక డిష్ చేస్తున్నాను. అలాగే మరి చాలా ఎక్కువ మంది వెరైటీగా చేస్తారు నైవేద్యాలు. కొంతమంది 8 డిష్లు చేసేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు, కొంతమంది 2, ఎవరి స్తోమతకి తగ్గట్టు వారు దేవుడికి నైవేద్యం చేసి పెడతారు. సో మరి నేను ఈరోజు చెప్పాను కదా, ఒకటేమో మన శనగలతో డిష్, ఒకటేమో మనము బెల్లం తాలికలు చేయబోతున్నాం. మరి మీ అందరికీ బెల్లం తాలికలు అంటే తెలుసు కదా. బెల్లం తాలికలు మనము వినాయక చవితికి చాలా ఎక్కువ మంది చేస్తారు. ఆంధ్ర సైడ్లో పాల తాలికలు అని కూడా చాలా ఫేమస్. కాకపోతే పాల తాలికలు వచ్చేసి పాలల్లో చేస్తారు. ఈరోజు నేను బెల్లం తాలికలు బెల్లంతోనే చేస్తున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఎపిసోడ్. ముందుగా నేను బెల్లం తాలికలు చేయబోతున్నాను. సో మరి బెల్లం తాలికలు చేయటం కోసం ముందుగా ఒక ప్యాన్లో వాటర్ వేసేయండి. ఈ బెల్లం తాలికలు కూడా బియ్య పిండితో చేస్తారు, కానీ ఈ బియ్య పిండి మనం అరిసెలకి ఎలా పడతామో అలాగే ఆ బియ్యమే, అంటే నానపెట్టుకుని మనం ఆరపెట్టుకుని గ్రైండ్ చేసుకుంటాం కదా, అలాగే చేసుకోవాలి ఈ బెల్లం తాలికలు చేయడం కోసం. సో నేను ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, బియ్యాన్ని నేను నానపెట్టేసుకుని ఆ తర్వాత ఆరపెట్టేసి ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు నేను గ్రైండ్ చేసుకున్నాను. మరి ఇంకొక స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని ఈ దాంట్లో నేను బెల్లం వేసేసి, బెల్లాన్ని కూడా కరిగించాలి కదా, మరి బెల్లం తాలికలు అన్నాను కదా, సో 2 పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఫాస్ట్గా అయిపోతుంది. మరి పండగ రోజు మనము ఫాస్టింగ్ చేస్తాము, ఫాస్టింగ్ చేసేటప్పుడు నీరసంగా వచ్చేస్తుంది కదా, అందుకనే ఫాస్ట్గా పని అయిపోవాలి అంటే 2-3 స్టవ్లు ఉంటే అన్నీ ఫాస్ట్గా పెట్టేసేయండి, చేసేసేయండి. ఇక్కడ 2 రెడీ అయిపోతాయి. ఇక్కడేమో బెల్లం కరిగిపోతుంది, అలాగే కాస్త నీళ్ళు వేడెక్కగానే మనం ఇందులో ఈ బియ్య పిండిని వేసేసుకొని కొంచెం ఆ బియ్య పిండిని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం తాలికలు చేసుకుంటాం. మీ అందరికీ తెలుసు కదండి మరి వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తాము అని. మరి వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళే ఎక్కువగా చేస్తారు, మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ వచ్చేసి మనం పూజలు పునస్కారాలు అలా హస్బెండ్స్ అన్న ఇవన్నీ ఎక్కువగా పట్టించుకోవట్లేదు. సో మరి ఆ సంస్కృతి అంతా మనం మర్చిపోతున్నాం. కాబట్టి మరొక్కసారి మీకు గుర్తు చేయటం కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ నీళ్ళు వేడెక్కిపోయాయి, కొంచెం స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫస్ట్ ఈ బియ్య పిండిని ఇందులో వేసేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం ఫ్లేవరింగ్ కోసము కొబ్బరి పొడి కాస్త మిక్స్ చేసేసేయండి, లేకపోతే ఉండలు కడుతుంది. మన పిండిని కాస్త ఉప్పుకోవాలి, అంటే కొంచెం ఉడికేంత వరకు ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని అయినా ఉడికించండి, లేదంటే మిక్స్ చేస్తూ అయినా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మన పిండి ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని మనం తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం. వేడిగా ఉంది, జాగ్రత్త. ఈ ఉప్పిన పిండిని మనం ఇప్పుడు తాలికలు చేసుకోబోతున్నాము. ఈ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పిండిని ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. అలాగే మన బెల్లం కూడా కరిగిపోతుంది. మీరు కావాలంటే ఈ తాలికలు మనం మురుకులు చేసే గొట్టం ఉంటుంది కదా, ఆ గొట్టంలో పెట్టుకుని కూడా మీరు కావాలంటే ఒత్తుకోవచ్చు. లేదంటే చేయికి నెయ్యి కానీ నూనె కానీ ఏదన్నా రాసేసి కొంచెం అంటుకోకుండా ఉండటానికి ఇలా
చిన్న చిన్న సైజుల్లో ఇలా ఏ సైజ్ అంటే ఎంత లావుగా కావాలి, ఎంత సన్నగా కావాలి దానికి తగ్గట్టుగా మీరు ఇలా చిన్నగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా, గొట్టంలో కావాలంటే ఈజీగా మీరు గొట్టంలో వేసేసుకొని ప్రెస్ చేసినా బాగా ఉంటాయి. కొంతమంది అలా కూడా చేస్తారు. ఇలా పొడుగ్గా చిన్నగా ఉన్నప్పుడు మేము వినాయక చవితికి ఇవి చేసేటప్పుడు ఏంటి అమ్మ పాములు చేస్తున్నావు అని ఇలా అంటూ ఉండేవాళ్ళము. నేను చెప్పాను కదండి, ఇక్కడ మా సైడ్ అయితే గోధుమ పిండిలో బెల్లం కలిపేసి ఇలా పాముల్లాగా చేస్తాము. అలాగే గుండ్రాలు చేస్తారు, అలాగే డైమండ్ షేప్లో కట్ చేస్తారు, చాలా రకరకాలుగా చేస్తారు. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో మాకు రాసి పంపించండి. సో మరి ఇలా నేను ఇంకొన్ని చేసేసుకుంటాను. అలాగే ఇక్కడ మన బెల్లం కరిగిపోయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అని అంటే కొంచెం అంత మన టీ జాలి ఉంటుంది కదా, ఆ టీ జాలి తీసేసుకుని స్ట్రెయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి బెల్లంలో ఏదైనా చెత్తున్నా స్ట్రెయిన్ అయిపోతుంది. సో మీరు కాస్త వేడెక్కిన తర్వాత స్ట్రెయిన్ చేసేసేయండి, చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం బెల్లంలో వేసుకుని ఉడికించుకోవటమే. మరి చూడండి, నేను కొన్ని తాలికలు చేసేసుకున్నాను. ఇలా పొడుగ్గా మీకు ఇష్టమైన సైజులో మీరు చేసేసేయండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని ఇక్కడ బెల్లం నీళ్ళు కూడా రెడీ అయిపోయి మనం ఈ స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని ఈ బెల్లం నీళ్ళల్లో వేసేసుకొని ఉడికించుకోవాలి. ఏ మాత్రాన మీరు మిక్స్ చేయకూడదు. ఈ నీళ్ళల్లో వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసేయండి. మనం ఎక్కువగా మిక్స్ చేసామనుకోండి బ్రేక్ అయిపోతాయి. సో మరి బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే కాస్త ఉడికిన తర్వాత కొంచెం గట్టి పడతాయి. ఆ తర్వాత కావాలంటే మీరు చెంచా పెట్టేసి కలుపుకోవచ్చు. కొంచెం హై ఫ్లేమ్ పెట్టేద్దాం. ఇప్పుడు మనం వీటిని ఉడికిచ్చేసుకుందాం. మన బెల్లం తాలికలు ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. మరి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మీరు చూడండి బయట కలర్గా నగలు వేసుకుని బయట వెళ్తారు లేడీస్. ఎందుకంటే పేరంటానికి ఈవినింగ్ పసుబొట్టు ఇవ్వటానికి పిలుస్తారు కదా. మరి పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ పసుబొట్టుకి పిలుస్తారు. తప్పకుండా వెళ్ళండి. నేను శ్రావణాసం రాగానే ఎదురు చూస్తూ ఉంటాను, మంచిగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు అని. అలాగే పసుబొట్టు తీసుకోవటం, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవటానికి కూడా తప్పకుండా వెళ్తాను. శుక్రవారం మొదలవుతుంది ఇక్కడ మా కాలనీలో. ప్రతి ఒక్క శుక్రవారం రోజు ఒక్కొక్కరు ఇన్విటేషన్ ఇస్తూనే ఉంటారు. ఒకరోజు 3-4 కూడా పిలిచేస్తారు. చాలా బాగుంటుందండి. అలాగే మరి పసుబొట్టు ఇచ్చేటప్పుడు పచ్చి శనగలు ఇస్తారు. ఆ శనగల కోసం మా ఇంట్లో మా ఆయన అలాగే మా మామయ్య ఇద్దరు రెడీగా కూర్చుంటారు ఆ శనగలు బుక్కటం కోసం. లేకపోతే ఆ రోజు అన్నా లేదంటే నెక్స్ట్ డే అలాగే పెట్టమ్మా మొలకలు వచ్చాక తింటానంటారు. ఒకరేమో కొంచెం ఉడకబెట్టి కొంచెం తాలింపేసి ఇస్తారా అని అంటారు. సో వీటి కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు, మేమేమో పేరంటం కోసం వెయిట్ చేస్తాం. మన బెల్లం తాలికలు కాస్త ఉడికిన తర్వాత మూత పెట్టేసుకోండి. స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుందాం. సో ఇది మరి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మరి ఈ శనగలు అసలు ఎందుకు అమ్మవారికి శనగలు పెడతారు, అలాగే ప్రతి పసుబొట్టు ఇచ్చేటప్పుడు శనగలు ఎందుకు ఇస్తారు, మీకేమన్నా ఐడియా ఉంటే మాకు రాసి పంపించండి. మరి ఈ శనగలతో ఈరోజు ఒక సింపుల్ అయిన డిష్ చేయబోతున్నాము. అది కూడా 2 రకాలుగా చేయబోతున్నాము. ఒకటేమో అరటికాయ వేసేసి, ఇంకోటేమో మామూలుగా చెప్పాను కదా మా ఇంట్లో శనగలు వచ్చాయి అని అంటే ఆ శనగలతో ఏదో ఒకటి చేయాల్సిందే, పాడేయం. మీరు కూడా పాడేయకుండా ఇంట్లో వాళ్ళకి ఆ చక్కటి శనగలతో తినిపించండి. నెక్స్ట్ డే అయినా అదే రోజైనా. ఈరోజు మనము తమిళనాడు స్టైల్లో చేయబోతున్నాము ఈ శనగల కర్రీ. తమిళనాడులో సుండలు అంటారు, మనమేమో గుడాలు అంటాము, గుగ్గిళ్ళు అంటారు. ఇష్టం అండి మీరు ఏ పేరు అంటే అలా. లేదంటే మేమైతే సింపుల్గా శనగలు తీసుకొచ్చి తాలింపేయండి అని అంటాము. సో మరి ఈరోజు మనము కొంచెం అంత తమిళనాడు స్టైల్లో సుండలు చేయబోతున్నాం. సుండలు చేయటం కోసం ముందుగా మనం పెనం తీసుకుని కాస్త ఆయిల్ వేసుకుందాం. మీరు నెయ్యితో కూడా చేసుకోవచ్చు. చాలామంది పచ్చిమిరపకాయలు వేసుకుంటారు, అలాగే ఉల్లిపాయలు, తాలింపు గింజలు అన్నీ వేసుకుంటారు. మీ స్టైల్లో మీకు నచ్చినట్టు చేయండి, లేదంటే నేను చూపించిన స్టైల్లో కూడా చేయండి. కొంచెం నీళ్ళు అలాగే సాల్ట్ వేసుకొని ఉడికిచ్చేసుకున్నాను. ఇవి చక్కగా ఉన్నాయి. మరి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇందులో మనం కాస్త మినపప్పు,
అలాగే శనగపప్పు. మరి దీంతో పాటే కాస్త ఆవాలు కూడా వేసేసుకుందాం. మీరు ముందుగా ఆవాలు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే ఇందులో కాస్త పచ్చిమిరపకాయలు, కొంచెం కారం కోసం, హింగువ, అలాగే పసుపు. హింగువ వేయగానే ఆ ఫ్లేవర్ ఇందులో ఈ ఉడకబెట్టుకున్న శనగలు వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఫ్రెష్గా తురిమిన కొబ్బరి పొడి వేసుకుంటారు, తమిళనాడు స్టైల్ చేస్తున్నాం కాబట్టి. ఆల్రెడీ మన శనగల్ని నేను ఉప్పేసేసి బాయిల్ చేసుకున్నాను కాబట్టి కొంచెమే వేసుకుంటాను, మరీ ఎక్కువ కాదు. కాస్త వేసుకొని మరొక్కసారి మిక్స్ చేసేసేయండి. మరి స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఒక్కసారి మన తాలికలు చూసుకుందాం ఎలా అయినాయో. బెల్లం తాలికలు చూడండి, చిక్కబడిపోయింది. ఇలాగే ఉండాలి బెల్లం తాలికలు. చాలా చెప్పాను కదా, చాలామంది రకరకాలుగా చేస్తారు, మీ ఇష్టం. ఇందులో కాస్త ఇలాచీ పొడి ఫ్లేవర్ కోసం, అలాగే ఫ్రెష్గా తురిమిన కొబ్బరి పొడి వేసుకొని ఇప్పుడు కలపండి. మీరు ఫస్ట్ కలిపారనుకోండి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. లాస్ట్లో కలుపుకోవాలి. మూత పెట్టేద్దాం. ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకుంటే మన బెల్లం తాలికలు రెడీ అయిపోతాయి. ఇక్కడ మన శనగలు కూడా రెడీ. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం పులుపు కోసం కాస్త నిమ్మరసం, అలాగే ఫ్రెష్గా కొత్తిమీర. అంతే, సింపుల్. మరి ఇక్కడ మన శనగలు రెడీ అయిపోయాయి. ఒక్కసారి టేస్ట్ చేసేద్దాం. వేడి వేడిగానే చాలా బాగుంటాయి. నోరు కాలుతూ, కాస్త పులుపు, కాస్త హింగువ ఫ్లేవర్, కొబ్బరి పొడి, సూపర్ అండి. అలాగే మన బెల్లం తాలికలు కూడా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. రెడీ అయిపోయినట్టే, చక్కగా చిక్కబడింది. ఇలాగే ఉండాలి బెల్లం తాలికలు, పల్చగా కాకుండా కొంచెం చిక్కగానే ఉండాలి. ఇప్పుడు తీసేసి మనం సర్వ్ చేసుకోవటమే. బెల్లం తాలిక రెడీ అయిపోయింది కదా. ముందుగా మన అమ్మవారికి పెట్టేసుకుని ఆ తర్వాతే నేను టేస్ట్ చేస్తాను. ఈ శనగలంటే ఆల్రెడీ నేను కొంచెం దేవుడికి పెట్టేశాను. ఇక్కడ ఇవి వేరేగా ఉడికించుకొని మీకోసం చూపించడానికి. బెల్లం తాలికలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మరిగించిన తర్వాత బియ్య పిండి వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన పిండిని సన్నగా తాలికల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక స్టవ్ పై పెనం పెట్టి బెల్లం, కొన్ని నీళ్లు వేసి మరిగించుకోవాలి. బెల్లం నీళ్ళల్లో చేసుకున్న తాలికలను వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెల్లం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నా పర్వాలేదు. అందులో కాస్త యాలకుల పొడి, అలాగే కాస్త కొబ్బరి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మన స్పెషల్ ఎపిసోడ్లో ఈరోజు 2 డిషెస్ చూసేశారు. ఒకటి స్వీట్, మరి ఇంకొకటి సింపుల్ అయిన స్నాక్. మరి మరొక కర్రీ చేయబోతున్నాను, అది కూడా అరటికాయతో శనగలతో. ఈ అరటికాయ శనగలు చేయడానికి కోసము మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్నే వాడుతున్నాను. ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ A, D, E ఉన్నాయి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మరి ఈ డిష్ కూడా చాలా సింపుల్. నూనె వేడెక్కాక ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కాస్త పసుపు, అలాగే కొత్తిమీర. మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులో శనగలు, అలాగే అరటికాయలు. ఈ శనగలు మాత్రాన నేను ఉడికించలేదు, పచ్చి శనగలు, నానబెట్టిన శనగలు. ఇందులో పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ. మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. అలాగే కాస్త సాల్ట్ వేసేసి మిక్స్ చేసి మనం ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. కాస్త ఉడికిన తర్వాత అందులో పెరుగు, అలాగే ఒక మిక్స్చర్ మనం డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేసి వేయబోతున్నాము. సో అదేంటో చూద్దాం. మూత పెట్టేద్దాం. ఇక్కడ ఇంకొక పెనం తీసుకున్నాను. ఈ పెనంలో ఇప్పుడు మనం
ఎండుమిరపకాయలు, ధనియాలు, కొంచెం పచ్చి కొబ్బరి, అలాగే కాస్త శనగపప్పు వేయించుకొని గ్రైండ్ చేసుకుని వేసుకుంటే ఈ డిష్కి టేస్ట్. ఇక్కడ పెనం వేడెక్కిపోయిందండి. ఇందులో ధనియాలు ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవి ఫస్ట్గా మనం రోస్ట్ చేసుకుందాము. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఇవి కాస్త కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండర్లో వేసుకుని, అలాగే ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ టెంకాయ కొట్టేశానండి. ఆ టెంకాయని నేను వాడేసుకున్నాను మన కూరలో వేసుకోవటం కోసం. మరి చూడండి, ఇవి కాస్త రోస్ట్ అయిపోయాయి. స్విచ్ ఆఫ్ చేసేసుకుని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే ఇందులో కాస్త పచ్చి కొబ్బరి కూడా వేసేసి ఈ పేస్ట్ లాగా చేసేసుకుంటాను. మరి ఇప్పుడు ఇంకో విషయం తెలుసా అండి మీకు, నేను చాలా ఇలా వరలక్ష్మి వ్రతానికి పిలుస్తూ ఉంటే వెళ్తూ ఉంటాను. చాలామంది మోడర్న్గా పంతుల్ని పిలవకుండా కంపల్సరీగా కథ చదువుతారు కదా, వరలక్ష్మి వ్రతం కథ. ఇప్పుడు ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చేసింది కదా, ఫోన్లలోనే కథలు ఉంటాయి, లేదంటే సీడీలో ఉంటాయి, లేదంటే టేప్ రికార్డర్లో ఉంటాయి. సో ఏం చేసేవాళ్ళు అని అంటే, పంతులు లేకుండా పూజకు మాత్రం అన్నీ రెడీగా ఉంటాయి. క్యాసెట్ వేసేస్తారు. క్యాసెట్ వేసేసి సీడీ కానీ క్యాసెట్ కానీ లేదంటే ఫోన్ ఆన్ చేసేసి మన పూజ మనం కానిస్తూ ఉంటాం. మన పంతులు చెప్పే మొత్తం కథ అంతా మన టేప్ రికార్డర్ కానీ ఫోన్ కానీ చెప్పేస్తుంది. అంత మోడర్న్ టెక్నాలజీ అయిపోయింది. సింపుల్గా యూఎస్లో అయినా కూడా అంతే. యూఎస్లో కూడా చాలా ఎక్కువగా మరి పంతులు వీళ్ళందరూ దొరకరు కదా, అందుకనే అక్కడ కూడా ఎవరు ఇలా పంతుల్ని పిలుచుకొని చేసుకోరు. సీడీ ప్లేయర్ పెట్టేస్తారు, లేదంటే యూట్యూబ్ ఆన్ చేస్తారు. యూట్యూబ్ ఆన్ చేశారంటే మీకు ప్రతి ఒక్క కథ ఉంటుంది. ఏ కథ ఉండదు చెప్పండి, ప్రతి ఒక్క కథ ఉంటుంది. ఆన్ చేసేయండి, పూజ చేసేయండి. మనకు కావాల్సింది ఏంటిది, మనం శ్రద్ధగా పూజ చేశామా లేదా అని. మరి ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, కాస్త ఉడికిపోయినాయి మన అరటికాయ, కాస్త ఏంటండి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పెరుగు, అలాగే ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్చర్ వేసేసేయండి. ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను ఈ గ్రైండర్లో కాస్త వాటర్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి టేస్ట్ చెక్ చేయండి. సాల్ట్ అలాగే కారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఒకవేళ మీరు దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకుంటే టేస్ట్ చేయకండి. మరి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే మన డిష్ రెడీ అయిపోతుంది. మరి అందరి దేవతల దీవెనలు మీ ఇంట్లోనే ఉంటాయి. మరి ఈ హెల్దీ అయిన డిష్ ఏమైందో చూసేద్దామా. చాలా సింపుల్గా మంచిగా చిక్కబడిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇంతేనండి. ఈ డిష్ని మీరు రోటీతో కానీ అన్నంతో కానీ తిన్నారనుకోండి, వారేవా అనాల్సిందే ఈరోజు. సో మరి స్టవ్ ఆఫ్ చేసేసాను. టేస్ట్ చేసేసుకొని సూపర్గా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది ఈ డిష్. కొంచెం కొబ్బరి, కాస్త మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి ఆ పులుపు, కొంచెం ధనియాలు అవన్నీ చాలా బాగా టేస్ట్ వచ్చాయి. అలాగే బఠానీ కూడా మరీ ఎక్కువగా ఉడకకుండా పర్ఫెక్ట్గా ఉడికింది. చక్కగా నూనెలో మనం వేయించుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అన్ని ఫ్లేవర్స్ పట్టుకుని మన శనగలు చాలా బాగున్నాయి. అలాగే మరి లాస్ట్ డిష్ నేను దేవుడికి పెట్టిన మన బెల్లం తాలికలు కూడా టేస్ట్ చేయాలి కదా. సో మరి తీసేసుకొని సూపర్గా ఉంది, చాలా యమ్మీగా ఉంది, పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇలాగే గట్టిగా చేసుకుంటారు, కొంతమంది పలచగా చేస్తారు, కొంతమంది గట్టిగా చేస్తారు. మీకు నచ్చినట్టు మీ స్టైల్లో చేయండి, లేదంటే నేను చూపించినట్టు చేసి చూడండి, చాలా బాగుంది. మరి చూసారు కదండి ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ వరలక్ష్మి వ్రతం స్పెషల్. తప్పకుండా ఈ డిష్లు ముందు రోజు చేయండి, లేదంటే తర్వాత రోజైనా చేయండి. ముందు రోజు మనకి ఎలాగో ఓపిక ఉండదు కాబట్టి నెక్స్ట్ రోజు కంపల్సరీగా ట్రై చేయండి. మరి మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహాలు కలిగి ఉండాలని మా టీం నుంచి, మా తరఫు నుంచి మీ అందరికీ
వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మరొకసారి. రేపు చూస్తూ ఉండండి వారేవా ప్రోగ్రామ్. మరొక స్పెషల్ తెలుసు కదా రేపు ఏంటి, రేపు రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణమి కాబట్టి మరొక స్పెషల్ చిన్నారులు వచ్చేస్తున్నారు మీకోసం.